ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను ఈ టీవీ పరిచర్య నసరావుపేట ఖమ్మంపాలెం దేవుని సంఘం నుండి ప్రకాష్ నగర్ తెలియపరుస్తున్నానండి. శ్రద్ధగా మీరు దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేర మనవి చేస్తున్నా. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, మీరు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ సమయం మన తండ్రి, ఈ యొక్క సంఘస్థులతోటి నీ యొక్క సత్య మార్గాన్ని బోధించే జ్ఞానాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. ఇటువంటి జ్ఞానాన్ని ఆలోచనలు వారికి ప్రేరేపణ కలగజేయండి తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో జరిగించండి తండ్రి. నాకు జ్ఞానం కొదవైన వేళ మీరు నాకు జ్ఞానాన్ని ఇచ్చి మీ యొక్క మాటలు వినిపించే భాగ్యాన్ని నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. వినటం వలన విశ్వాసం కలుగునని మీరు చెప్పినట్టుగా వారు విని విశ్వసించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ ప్రభు పేర వందనాలు. పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధన నుండి మనం దేవుని వాక్యాన్ని జ్ఞానించుకున్నాం. ఆత్మ సంబంధ పరిచర్య కొత్త నిబంధన గంధగట్ట స్వార్థికుడకు లోకా రాసిన అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల చివరి వరకు ధ్యానించుకుంటే ఆ వాక్యాంశమేమనగా, 7 సంఘ పెద్దలను నియమింపబడుట అనేటువంటి అంశం అండి. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. నేను చదువుకోలేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన జ్ఞానం చొప్పున మీతో నేను మాట్లాడటానికి దేవుడు నాకు ఈ శ్రేష్ఠ సమయాన్ని అనుగ్రహించాడు. అయితే ఇందులో నేను ఒక వాక్యాన్ని చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా మీరు మీ వద్ద బైబిల్ ఉంటే తీసి చూడండి. 4వ వచనం అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము